కానీ పొజిషన్లో ఉందండి. టెక్నాలజీ వైజ్ జరుగుతున్న మార్పుల్ని అభివృద్ధి చేసుకోవడంలోనూ, టెక్నాలజీలోనూ, ఆర్ ద కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ దట్ యూఆర్ గెటింగ్ మనం వెస్టర్న్ వరల్డ్స్తో సమానంగా వెళ్ళిపోతున్నాం. బట్ వేరేస్ ఫెసిలిటీస్ చూసుకుంటే రోడ్స్ కానీ ఆర్ బిల్డింగ్స్ కానీ ట్రాఫిక్ విధానం కానీ అంత ఫాస్ట్గా లేదు. ఇంకా 20 ఏళ్ళు వెనకాలే ఉన్నాం. సో ఆ రెండింటి మధ్యన కంపారిజన్లో మనకి ఇంత ప్రాబ్లం వస్తుంది. అఫ్కోర్స్ మన దగ్గర 250cc బైక్స్ ఉన్నాయి, చిన్న యాక్సిలరేటర్ ఇస్తే జమ్మని పికప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ రోడ్స్ కానీ దానికి సరిపడగా లేవు, ఆర్ ట్రాఫిక్ విధానం కానీ ఇంకా దానికి సరిపడగా లేదు. ఒక రోడ్ వైడ్ రోడ్ ఉంటుంది, 2-3 కిలోమీటర్లోనే సడన్ గా పాట్ హోల్స్ వస్తాయి, సడన్ గా నేరో అయిపోతూ ఉంటుంది, ట్రాఫిక్ లైట్స్ ఒకసారి పనిచేయు, అండ్ ఓవర్ స్పీడింగ్ కిల్స్. వి ఆల్ నో దట్, మీ అందరికీ తెలిసిందే. బట్ రోడ్డు మీదకి వచ్చేసరికి మిగతా అన్ని విషయాల్లోనూ స్పీడ్గా ఉండండి. రోడ్డు మీద విషయానికి వచ్చేసరికి మాత్రం యూ నీడ్ టు స్లో డౌన్, యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద డ్రంకెన్ డ్రైవింగ్. 40-50 years బ్యాక్ మనకి ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉండేది. మనందరికీ తెలుసు ఈ కార్లు ఎన్ని లేవు కానీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉండేది. కళ్ళు దుకాణానికి వెళ్ళి 4 కళ్ళు మొత్తం తాగి ఎడ్ల బండికి పడుకుంటే హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది, ఎడ్ల బండి డ్రైవ్ చేయక్కర్లా. బట్ ఇప్పుడు లేదు అక్కడ, మనకి అది లేదు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ లేదు, మనమే డ్రైవ్ చేసుకోవాలి. 2 బీర్లో 2 పెగ్లో తాగిన తర్వాత బండికి మనలోంచి రెండోడు బయటకు వస్తాడు, అపరిచితుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి నేను నువ్వే ఒకటే అంటాడు. కానీ బ్రెయిన్ మాత్రం మనదే, మజిల్ యాక్షన్స్ అన్ని వాడి మనం చెప్తాం స్లోకి వెళ్ళరా అంతా కంట్రోల్లో ఉందని ఒకటి చెప్తా ఉంటాడు, ఏ పర్లేదు స్పీడ్కి వెళ్ళిపోవచ్చని రెండోడు చెప్తా ఉంటాడు. సో అపరిచితుడు రాకుండా ఇందాక బన్నీ చెప్పినట్టు దే హ్యావ్ సో మెనీ వేస్. అంటే నాకు డ్రింకింగ్ అవ్వట్లేదు, సో అన్ని విషయాలు నాకు తెలియదు కానీ బట్ ఐ నో దే ఆర్ సో మెనీ వేస్. ఎవడో బక్రాకాన్ని పట్టుకోవచ్చు, లేకపోతే ఓలా కార్స్ ఉన్నాయి, ఊబర్ క్యాబ్స్ ఉన్నాయి, సో మెనీ కైండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. జస్ట్ యూజ్ యువర్ మీ తెలివితేటలు, సాఫ్ట్వేర్ కోడ్స్ క్రాక్ చేయడంలోనూ, కొత్త విషయాలు కనిపెట్టడంలోనూ మీరు ఎంత స్పీడ్గా ఉంటున్నారో, ఎంత ఫాస్ట్గా ఉంటున్నారో, ఎంత ఆలోచన ఉంటున్నారో ఆ ఆలోచనని యూజ్ యువర్ ద సేమ్ కామన్ సెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు రోడ్ సేఫ్టీ, అండ్ విల్ ఆల్ బీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ when I never got a chance to actually say thank you for the ad film that you did. It was a fantastic one. So I hope that all of us will say, I will be that change that the country requires today and every day. Thank you very much. just take camera. ఎవరమ్మా? సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారంట్రా, ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.